నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. చిత్ర పరిశ్రమలు హీరోలు మంచి రిలేషన్ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇది చాలా సందర్భాల్లో కనిపించింది కూడా. ఇక ఇలాంటి సందర్భంలోనే యంగ్ రెబల్ స్టార్గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న ప్రభాస్, అలాగే పవర్ స్టార్గా ఇండస్ట్రీలో మంచి సక్సెస్లను అందుకున్న పవన్ కళ్యాణ్కి ప్రభాస్ తనని తాను మొదటిసారి డిఫరెంట్గా పరిచయం చేసుకున్నాడట. అంటే పవన్ కళ్యాణ్ మొదట వైజాగ్ సత్యానంద్ దగ్గర యాక్టింగ్ స్కూల్లో నటనకి సంబంధించిన మెలకువలను నేర్చుకున్నాడు. ఇక తను హీరో అవ్వాలని అనుకున్న తర్వాత ప్రభాస్ కూడా సత్యానంద్ దగ్గరే యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నాడు. ఇక ఆ శిక్షణ అయిపోయిన తర్వాత కంగ్రాట్స్ చెప్తూ ఆ బ్యాచ్ కి ఫేర్వెల్ ని నిర్వహించారట. ఇక ఇలాంటి క్రమంలోనే ఆ పార్టీకి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వచ్చారట. దాంతో యాక్టింగ్ స్టూడెంట్స్ అందరూ ఒక్కొక్కరుగా పవన్ కళ్యాణ్ కి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుంటూ ఉంటే ప్రభాస్ కూడా తనని తాను డిఫరెంట్ గా పరిచయం చేసుకున్నాడట. అది ఎలా అంటే, నా పేరు ప్రభాస్ రాజ్, ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా గుర్తింపు పొందిన కృష్ణం రాజు వాళ్ళ తమ్ముడి కొడుకుని అని తనని తాను పరిచయం చేసుకున్నాడట. దాంతో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయ్యారంట. పవన్ కళ్యాణ్కి ప్రభాస్ గురించి పెద్దగా ఐడియా లేదు. కొన్ని సందర్భాల్లో కృష్ణంరాజు వాళ్ళ తమ్ముడి కొడుకు హీరోగా వస్తున్నాడు అనే న్యూస్ విన్నాడు, కానీ డైరెక్ట్గా ప్రభాస్ను మాత్రం అప్పటి వరకు చూడలేదట. దాంతో ప్రభాస్ తనని తాను పరిచయం చేసుకున్న విధానాన్ని చూసి పవన్ కళ్యాణ్ చాలా సంతోషపడ్డాడట. ఇక పవన్ కళ్యాణ్ అప్పుడు ప్రభాస్ యాటిట్యూడ్కి ఫిదా అయిపోయాడంట. ఇక అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రభాస్ల మధ్య మంచి సన్నిహిత్యమే ఉంది. ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ స్పీచ్ లో కూడా ప్రభాస్ గురించి, ఆయన చేసిన సినిమాల గురించి మాట్లాడడం మనం చూసాం. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.